బోల్డన్ని అంశాలు అటు రెండు తెలుగు రాష్ట్రాలని లింక్ చేసే అంశాలు. హైడ్రా తరహాలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కూల్చివేతలు మొదలయ్యేట. బంధువులు అలాగే మరి ఒకే నియోజకవర్గంలో నిన్న మరి యాదృచ్ఛికంగా చెప్పారు, కాకతాళీయంగా చెప్పారు, అప్పటికప్పుడు అనుకుని చెప్పారో తెలియదు కానీ మంత్రి నారాయణ అలాగే ఆయన వియంకుడు గంటా శ్రీనివాసరావు ఇద్దరు చెప్పారు. పార్కుల ఆక్రమణ విశాఖపట్నంలో జరుగుతుందిట. మరి ఎవరు చేశారో వాళ్ళ హయాంలో జరిగింది విషయం కూడా వారు మరి ప్రస్తుతానికి తీసుకొస్తారేమో తెలియదు. వాటన్నిటిని కూల్చేస్తామని. అలాగే సాగర తీరంలో ఉన్న ఒక యూనివర్సిటీకి సంబంధించి కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో మరి ఏం చేస్తారు. వీటితో పాటు జనసేన అల్లు అర్జున్ వివాదంలో ఎక్కువగా స్పందిస్తోంది. దీనివల్ల అనవసరంగా అభిమానుల మధ్య క్లాష్ వస్తుంది, కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్ళటానికి తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అనుమతి కోరారు. అనుమతి లభించింది. ఆయన ఈ సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు అయితే ఆయనకి అనుమతి లభించింది. ఇంకా బోల్డెన్ అంశాలు వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే టీడీపీ నాయకులు సిరిపురం శ్రీధర్ శర్మ గారు. నమస్తే శ్రీధర్ శర్మ గారు. కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. అండ్ అలాగే జనసేన అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రజనీ గారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూసాం కదా మల్టిపుల్ ఇష్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలకి ముడిపడినవన్నీ ఒకేసారి తెర మీదకి వస్తున్నాయి. సంబంధం ఉండో లేకో మొత్తానికి అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉలికిపాటో ఏదో పొరపాటో గ్రహపాటనో మాట్లాడాల్సిన పరిస్థితి అయితే అన్ని పార్టీలకు వచ్చింది. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు దాటుతున్న రాజకీయాల్లో అయితే ఎంతో కొంత ఒక రాష్ట్ర రాజకీయ ప్రభావం ఇంకొక రాష్ట్రాల మీద ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో భాగంగానే హైడ్రాకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఒక్కటికే కాదు, తెలంగాణ వరకే పరిమితం అవ్వాలి. హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు దాంట్లో పొలిటికల్ ఉందా లేదా అన్న చెరువుల ఆక్రమణ మీద వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకి ప్రజల మద్దతు అయితే ఉంది. అక్కడ చెరువుల ఆక్రమణల తొలగింపుకు సంబంధించి దాంట్లో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ తొలగింపు వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది, తెలిసిందే మనకి. కేటీఆర్ వంటి వాళ్ళ ఫామ్ హౌస్ల వైపు కూడా వెళ్తున్నారు అనేటువంటిది పెద్ద రాజకీయంగా దుమారం రేపుతుంది. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాంటి ఆక్రమణల విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పుకున్నారు. అంటే పార్కులకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడారు. పార్కుల ఆక్రమణ గురై ఉంటే వాళ్ళు మీరే స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదంటే మేము తొలగిస్తాము అనేటువంటి విధంగా. ఎవరు కూడా ఆక్రమణలు చేసిన వాడు స్వచ్ఛందంగా అయితే తప్పుకోరు. వాళ్ళని వీళ్ళు తొలగించేటువంటి విధంగా ఇప్పుడు హైడ్రా అంటే అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దానికి బాధ్యులుగా నియమించి ఒక సీరియస్ వర్క్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటి వ్యవస్థ అయితే ఏమీ లేదు. పోనీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అనేటువంటి దాని మీద లేదు. అక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రొటీన్ స్టేట్మెంట్ కింద మంత్రి నారాయణ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. రొటీన్ స్టేట్మెంట్ తప్ప యాక్టివిటీ సంబంధించినటువంటి వ్యవహారం అయితే లేదు సార్. అంటే కొంత సీరియస్ టోన్తోనే మాట్లాడినట్టు అనిపించింది. ఆయన మాట్లాడారు, ఒక అరగంట వ్యవధిలో గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు. ఏదో అంటే ఇప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ కనుక చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సీరియస్గానే ఉంది ఇతరుల ఆక్రమణల విషయంలో అని నాకు అర్థం అనిపిస్తుంది. సరే, ఎవరో ఒకరు ఆక్రమణ ఏదైనా సరే ఆక్రమణే కదా. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆక్రమణ తొలగించినా ఓకే అండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమణలో చెరువుల ఆక్రమణ తొలగించారు అనుకుందాం. ఇది ప్రజలకు మంచి జరిగిద్దే నేను అంటా. ఎందుకు అనంటే కనీసము కొన్ని ఆక్రమణలన్నా తొలగిస్తారు కదా, కొంత మేలు జరిగిద్ది కదా. రేపొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు హైడ్రా ఏమైనా వాళ్ళు హైడ్రాను కొనసాగిస్తారు, కాంగ్రెస్ వాళ్ళ ఆక్రమణలు వాళ్ళు తొలగిస్తారు అనుకోండి. కనీసంగా వాళ్ళ రాజకీయ కక్ష సాధింపు కన్నా ప్రజలకు మంచి జరిగిద్దిగా. లేదు అంటే ఇద్దరు కుంభక్కయ్యారనుకోండి, ఆ మేలు కూడా జరగదు కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా నేనేమంటాను అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్రమణలు చేసింది, అన్యాయాలు చేసింది, అవినీతి చేసింది అని వైట్ పేపర్స్ అవి ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సీరియస్ టోనా, సీరియస్ యాక్షన్ ముఖ్యమండి. యాక్షన్ లేకుండా
టోన్ ఎంత సీరియస్ గా ఉంటే ఉపయోగం ఏంది? గంటా శ్రీనివాసరావు మాట్లాడారు ఆక్రమణ మీద అని అంటారు. ఒకటే అండి, వాసుదేవన్ గారు, మీకు నాకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి విశాఖ చుట్టూ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి ఆక్రమణల విషయంలో 2 ప్రభుత్వాల్లో 2 సిట్లు వేశారు. ఆ 2 సిట్లకు సంబంధించినటువంటి ఆక్రమణల మీద ఒక్కసారి కూడా నివేదిక బయటికి రాలేదు. ఏం జరిగింది? తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా సిట్ వేశారు. ఇదే గంటా శ్రీనివాసరావు మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజున అయ్యన్న పత్రులు డిమాండ్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సిట్ వేశారు. ఆ తర్వాత ఆ సిట్టు సంబంధించినటువంటి మొత్తాన్ని మేము దోషులందరినీ కూడా బయట పెడతాం, వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికింది. వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఆ సిట్టు విషయాన్ని బయట పెట్టాల. గంటా శ్రీనివాసరావుని మరి ఏం చేశారు, అప్పుడేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోవాలి. అప్పుడు కామ్గా ఉన్నాడు. ఏదో రాజీనామా అనేటువంటి దాని మీద గంటా శ్రీనివాసరావు కామ్గా ఉన్నాడు 5 ఏళ్ల పాటు వైసీపీ ఉన్నప్పుడు. సరే, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సిట్ వేసింది. ఆ సిట్టు కూడా ఆ నివేదిక కూడా బయటకు రాలేదు. సరే, ఆక్రమణ చేసిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, మిగతా పార్టీల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆక్రమణలు చేయటము, అవినీతి చేయటం, ఇవన్నిట్లో అందరూ ఎవరికి వాళ్ళు సిద్ధాస్తులు. ఒకళ్ళు ఎక్కువ తక్కువ అంటే ఏదైనా కొద్దిగా గొప్ప తేడా ఉంటుంది. అందరూ ఐకమత్యంగా ఉన్నారు ఆ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నారండి. అందరూ చేస్తున్నారు. అవసరమైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం లేదు, పైకి మాత్రమే విమర్శలు చేస్తాం, మేమేనేం చర్యలు ఉండవులే అనేటువంటి విధంగా. ఇది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు హైడ్రా వచ్చి కూలగొట్టినటువంటి కన్వెన్షన్ మీద మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడాడు. మీరు బయటికి ఒకసారి చూడండి, వాసుదేవన్ గారు ఎంత గట్టిగా మాట్లాడాడో. మేము కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఒప్పుకునేది లేదు, కూల్చేస్తాం అనేటువంటి విధంగా. ఆ తర్వాత ఏమైంది? సమంత అక్కడ ప్రభుత్వ సంబంధించినటువంటి చేనేత అంబాసిడర్ గా చేరటము, నాగార్జున మరి ఏం సమర్పించుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కన్వెన్షన్ వైపు చూసినటువంటి పరిస్థితి లేదు. అట్లా ఉంటుందన్నమాట. వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటే ఏముండదు, అనుకూలంగా లేదనుకోండి ఆక్రమణ అంటే. మన ఏపీ విషయంలో మీరు ఏమంటారు కృష్ణాంజనేయులు గారు? నిజంగానే సీరియస్గా ఉందా గవర్నమెంట్? నేను నారాయణ గారు లేకపోతే గంటా గారు అని అడగట్లా, గవర్నమెంట్ సీరియస్గా ఉందా? గవర్నమెంట్ సీరియస్ గా ఉందా అని అంటే నేను ఒకటి చెప్తానండి. నిజంగానైనా సీరియస్ గా ఉంటే ఇప్పుడు హైడ్రా లాంటి ఒక సంస్థని ఏర్పాటు చేయాలి, దాని మీద ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఉందా లేదని ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఒక్క ఉదాహరణ, అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్మించినటువంటి 9 కోట్లలో నిర్మించినటువంటి ప్రజావేదికని కూల్చివేశారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఆ మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే అండి, ఆ కరకట్ట కృష్ణానది విజయవాడ వరకు అండి, బ్యారేజీ వరకు అనేకమైనటువంటి ఆక్రమణలో అన్ని పార్టీల్లో ఉన్నారు. గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రజావేదికకే ఇంకా లోపలే ఉన్నాడు కృష్ణానది వైపే. కాబట్టి దాన్ని టార్గెట్ చేసే కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రజావేదిక కూల్చింది. ఆ తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ ఉండేటువంటి గోకరాజు గంగరాజుకు సంబంధించినటువంటి ఆక్రమణలు కానీ, లేకపోతే పాతూరు నాగభూషణం కానీ, లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కృష్ణాంజనేయులు గారు మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, మిషనరీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇది లేదు, ఈ మతం వాళ్ళది లేదు, ఈ కులం వాళ్ళది లేదు, అదే విధంగా ఈ రాజకీయ పార్టీ వాళ్ళది లేదు అనటానికి లేదు. మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అదేమంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటాడు, మేము పగలు కొడదాము, మొత్తం బుల్డోజర్లో కూల్చేద్దామంటే కోర్టులు మమ్మల్ని అడ్డుకున్నాయి అనేది. ఇప్పుడు హైడ్రాక్ కూడా కోర్టులు వస్తే ఏమైనా ఆగుతున్నాయా? ఆగట్లేదు కదా. నిజంగా కూల్చాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ దగ్గర ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఏమొచ్చింది? ఇప్పుడు కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత కూల్చొద్దు అని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా. మీ దగ్గర ఆ చిత్తశుద్ధి లేదు. మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం నారాయణ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు అని అంటే మొదలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మరి ఇప్పుడు ఆ ప్రజావేదిక కూల్చినటువంటి ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం నుంచి మొదలు పెట్టాలనుకోండి, మరి అక్కడే మరి ముఖ్యమంత్రి ఉన్నారు, అధికార పార్టీ, అదే కూటమిలో కీలక భాగస్వామి తెలుగుదేశం ఏమంటుందో చూద్దాం. శ్రీధర్ శర్మ గారు, సో ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు చెప్పారు, అంటే మీ మధ్య ఐకమత్యాన్ని, అన్ని పార్టీల మధ్య ఉన్న ఐకమత్యాన్ని ఆయన అట్లా మేనిఫెస్ట్ చేశారు, ఆవిష్కరించారు. ఏది కరకట్ట మీద ఉన్న